వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది ఇక్కడ. ఓఎన్ఆర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలకు సంబంధించిన లీకేజీలకు సంబంధించిన వ్యవహారంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సందర్భం మనం చూసాం. పెద్ద ఎత్తున జెన్జీలు కావచ్చు, యువత ఉద్యమంతో ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసే పరిస్థితి. ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సందర్భం, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఒక విప్లవ కవి చెరబండరాజు గారు అని ఉండేది. మేము పీడిఎస్లో ఉన్నప్పుడు వెనకట బ్రెయిన్ ట్యూబ్ కూడా చనిపోయినాడు. ఆయన ఒక పాట రాసిండు ఆ రోజుల్లో, 80s ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత. యువతరమా నవతరమా ఇదే అదను మేలుకో అని ఒక పాట రాసినాడు. ఇలా అక్షరాల ఈ దేశంలో జరుగుతున్న యువత పోరాటాలు, మొన్న కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసిందైనా కానీ, 56 ఇంచుల ఛాతీ అని ఈ డైలాగులు కొట్టి ఇది విదేశీ కుట్ర ఉందని, దేశ ద్రోహులని చెప్పిన ఇక్కడ ఎంపీలు బండి సంజయ్ కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, వీళ్ళకి తెలుగు లేదు, చదువు లేదు, లొట్టపీస్ లేదు. వీళ్ళు చేసిన మాటలు వింటుంటే, ఈ బండి సంజయ్ కంటే ఎట్టాకు చదువు లేదు అందరికి తెలిసి, కొండా విశ్వేశ్వరరెడ్డి నీకేం పుట్టిందారు నాయన? ఏం మాటలు, ఆ మాటలు ఏం మాటలు? చదువుకుని సంస్కారయుతంగా మాట్లాడాలా? ఇట్లా మాట్లాడి లాస్ట్కు ఇప్పుడు ఏమైపోయింది, చేసిన పోరాటానికి తలొగ్గి మీ ప్రధాని రాజీనామా చేసే స్థితికి వచ్చింది. ఇప్పుడేమంటారు, లోక్సభలో ఒక టాస్క్ ఫోర్స్ ఒక బిల్లు ప్రవేశపెడతామంటారు. 10 కోట్ల జరిమానా, 10 సంవత్సరాల శిక్ష. ఇప్పుడు మోడీ గారిని నేను సిన్సియర్గా తెలంగాణ ప్రజలు ఒక్క 2 నిమిషాలు ఆలోచించమని కోరుతున్నాను. ఈ నీట్ అనేది, NEET నీట్ అనేది ఈ పరీక్షా పత్రము మెడికల్ సంబంధించి, MBBS సీట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల దగ్గర నుంచి గుంజుకొని, ఇంతకుముందు మన దగ్గర మనం మెడికల్ మనమే పెట్టుకునేది, మన సీట్లు మనమే ఇచ్చుకునేది, ఎంసెట్ పెట్టి దాని ద్వారా చేసేది. ఇప్పుడు 2017లో ఈ నీట్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మేమే నిర్వహిస్తామని చెప్పి NTA అని ఒకటి పెట్టిన, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. ఇది 2017లో మొదలుపెట్టినారు. 2017లో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2021లో పేపర్ లీకేజ్ అయింది, 2024లో పేపర్ లీకేజ్ అయింది, 2020 మొన్న కూడా పేపర్ లీకేజ్ అయింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టి గట్టిగా చేస్తామంటారు. గత చరిత్ర ఏంది, నేపథ్యం ఒకసారి చూద్దాం. 2024లో పేపర్ లీకేజ్ అయినప్పుడు, నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఇదే ప్రధానమంత్రి, ఇదే హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే విద్యాశాఖ మంత్రి అందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయబోతున్నామని చెప్పి ఆ కేసును పోలీస్ విచారణ అయిన తర్వాత 6 నెలల తర్వాత CBIకి అప్పచెప్పారు. ఓకే, ఎంత గమ్మ స్టోరీ అంటే, మోడీ గారు మాట్లాడుతుంటే మరి గతంలో ఏం మాట్లాడామని వాళ్ళు పేపర్లనే చూసుకోరా, మరి ఆ అధికారులు ఇవ్వరా, నాకు అర్థం కావట్లే. 24లో CBIకి ఇచ్చినారు నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి ఒక వ్యక్తిని గుర్తించినారు. ప్రధానంగా ఈ లీకుకు ప్రధాన కారకుడు, ప్రధాన నిందితుడుగా సంజయ్ ముఖియా అని ఒక బీహార్ అతన్ని గుర్తించినారు. బీహార్లో లీక్ అయింది అప్పుడు. ఓకే, ఈ సంజయ్ ముఖియాను పెట్టి కేసు పెట్టి CBIకి ఇచ్చిన తర్వాత మొన్న 23 జూన్లోనో అతన్ని నిర్దోషని చెప్పి వదిలేసినారు. దేశంలో అత్యున్నత మీరు చెప్పే CBI నిష్పక్షపాతకంగా జరుగుతుంది అని ప్రధానమంత్రి గారు లోక్సభలో ప్రకటించి ఇచ్చిన పేపర్ లీకేజీ, 2024 నీట్ పేపర్ లీకేజీలో రిజల్ట్ ఏంటంటే, CBI చెప్పింది సంజయ్ ముఖ్య అనేటువంటి నిర్దోషి, దీనికి ఏం సంబంధం లేదు పేపర్కి సంబంధించి, లీక్ సంబంధించి. ఇంకేం చట్టాలు తెస్తారు చెప్పండి, నాకు అర్థం కావట్లే. ఇక అప్పుడు కూడా 5 కోట్ల జరిమానా ఉంది, 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి మీరు ఇచ్చింది CBIకి కేసు. ఇప్పుడేమంటున్నారు, పోనీ సంస్కరణలకు సంబంధించి ఇది కొత్తదా? 2021లో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ గారితో ఒక కమిటీ వేసింది. ఇప్పుడైతే వీళ్ళందరితో ఏదో కమిటీ వేస్తామంటారు, ముఖ్యులందరితోని అయ్యాలు కూడా కమిటీ వేసినారు. వాళ్ళు స్పష్టమైన నిర్దిష్టమైన సజెషన్లు చేసిండ్రు, సంస్కరణలు పెట్టాలని చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్కటి 2021 ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం, NDA ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అమలుపరచలేదు. ఓకే, మీ చిత్తశుద్ధిని ఇక్కడ ప్రశ్నిస్తున్నాము. చట్టాల గురించి కాదు, చట్టాలు చాలా ఉన్నాయి, కానీ అమలుపరిచే విధానం ఏది? ఎందుకు సంజయ్ ముఖ్యాన్ని వదిలిపెట్టినారు మీరు 2024 పేపర్ లీకేజ్లో? మీ CBI ఏం చేసింది మరి? ఎట్లా నిర్దోషాన్ని ప్రకటిస్తారు మీరు? పక్కడ్బందీ సాక్ష్యాలు ఉండి పోలీసులు పట్టుకొని, బీహార్ పోలీసులు పట్టుకొని చెప్తే కూడా CBI చరిత్ర ఏంటంటే, ఇప్పుడు సంజయ్ ముఖ్యాన్ని వదిలిపెట్టి నిర్దోషాన్ని వదిలిపెట్టినారు మీరు. ఇప్పుడు మీరు చెప్పే డ్రామాను
నమ్మాలా దేశ ప్రజలని మోడీ గారిని స్పష్టంగా అడుగుతున్నాను. ఓకే. మీరు ఇప్పుడు నీలంకర్ని వేసినా ఇంకా 10 మందిని వేసినా మంచిదే, అందరు మంచోళ్ళే. మరి వీళ్ళు ఇస్తారు రేపు రికమెండేషన్స్, వీళ్ళు సూచనలు ఇస్తారు, అన్నీ చేస్తారు, మీరు పాటించరు కదా. మరి ఓకే. రాధాకృష్ణ గారితో వేసిన కమిషన్ కూడా సూచనలు ఇచ్చింది కదా, అవి పాటించలే కదా మీరు, మళ్ళీ లీక్ అయింది కదా పేపరు. కాబట్టి చట్టాలు కాదండి ముఖ్యం, ఏంటంటే మీరు ఆచరణలోకి దీన్ని తీసుకురావడానికి మీకు అసలు చిత్తశుద్ధి లేదు. ఓకే. మీ పరిపాలన అన్నీ చేసినాం ఇన్ని చేసినామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే రాష్ట్రాల నుంచి గుంజుకొని ఉమ్మడి జాబితాలు ఉందని గుంజుకొని విద్యను తీసుకుపోయి, అది మెడికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలో కూడా లేదు. మన వినోద్ గారు రాసిన ఆర్టికల్ అది యాక్చువల్గా స్టేట్ దాంట్లో ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ పవర్, అది స్టేట్ లిస్ట్. ఓకే. దాన్ని తీసుకుపోయి మీరు గుంజుకొని ఇవ్వాలా. ఓకే. రాష్ట్రాలని వ్యతిరేకించినప్పటికి కూడా ఆ నీట్ ఎగ్జామ్ను మీరు కండక్ట్ చేసి ఇది లీకులు ఎవరు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరు కూడా మీరు 10 కోట్లు పెట్టినా 10 సంవత్సరాలు పెట్టినా మీరు ఎన్ని ఎక్స్పోర్ట్ చేసినా నమ్మే స్థితిలో లేదు. కట్టుదిట్టమైన చర్యలు మీదో చిత్తశుద్ధి న్యాయబద్ధంగా దాన్ని విచారణ జరిపి దోషులను శిక్షిస్తారనే నమ్మకం పోయింది మోడీ గారు. ఓకే. ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ సంజయ్ ముఖేని వదిలిపెట్టినారు, మీరు పట్టించిన వదిలిపెట్టినారు. ఇక మీరు ఎవరిని పట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి. ఇంతవరకు ఈ లీకు కారణమైన పూణే ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో అంతకుముందు కానీ మీరు ఇప్పుడు ఈ లీక్ సంబంధించి ఎవరిని పట్టుకున్నారో చెప్పండి మోడీ గారు. ఇప్పుడు వారికి ఏం శిక్ష ఇస్తారో చెప్పండి. మొన్న జరిగిన నీట్ పేపర్ లీకేజ్లో ఎవరు లేరు. చట్టాలు తెస్తామండి, అసలు దోషులు ఎవరో శిక్షించండి మొదలు. ఓకే.